హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. కె విజయభాస్కర్ పేరు వింటే మనకు గుర్తొచ్చే సినిమాలు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, మన్మధుడు, ఇంకా చాలా గ్యాప్ తర్వాత ఉషా పరిణయం అనే మూవీని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో హీరో కూడా ఆయన కొడుకే. ఈ సినిమా థియేటర్లో వచ్చింది, బట్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, హనీ ఒక పెళ్లి చూపులకు వెళ్ళి అక్కడ ఉషా అనే అమ్మాయిని రిజెక్ట్ చేస్తాడు. మళ్ళీ కొన్ని రోజులకి ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు, కానీ ఆ విషయం తనకు చెప్పడు. ఇంతలో ఉషా లైఫ్లోకి వేరే అబ్బాయి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే బిలో యావరేజ్గా ఉంది. స్టోరీ కానీ డైరెక్షన్ కానీ అన్నీ అవుట్డేటెడ్గానే ఉన్నాయి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ప్రతి సీన్ ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసామన్న ఫీలింగ్ వస్తుంది తప్ప ఒక ఫ్రెష్ సీన్ చూస్తున్నామన్న ఫీలింగ్ ఎక్కడా రాదు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో గారి కామెడీతో అలా వెళ్తుంది. ఆ కామెడీ కూడా చాలా రొటీన్గానే ఉంటుంది, బట్ స్టిల్ కొంచెం నవ్వొస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ప్రెడిక్టబుల్ నరేషన్తో తలనొప్పి వచ్చింది. విజయభాస్కర్ గారు తను ప్రీవియస్గా తీసిన సినిమాల సీన్స్నే అటు ఇటు తిప్పి ఈ సినిమా సెకండ్ హాఫ్లో పెట్టినట్టు అనిపించింది. రొటీన్ అయినా సరే సెకండ్ హాఫ్లో ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ఎంగేజ్ చేయలేదు. క్లైమాక్స్ కూడా చాలా అవుట్డేటెడ్గానే ఉంది. ఇంకోటి ఏంటంటే సాంగ్స్. సినిమాని రొటీన్ అండ్ బోరింగ్ ఉందంటే సాంగ్స్ చాలా ఎక్కువైపోయాయి. ఇంకా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉందా అంటే విజువల్గా అయితే ఏం లేదు, బట్ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే హనీగా శ్రీకమల్ ఓకే, పర్లేదు. డైలాగ్ డెలివరీ కానీ కామెడీ టైమింగ్ కానీ బాగానే ఉంది, బట్ ఎమోషనల్ సీన్స్లో యాక్టింగ్ అంతేం లేదు. ఉషాగా తన్వి ఆకాంక్ష యాక్టింగ్ అయితే అస్సలు బాగాలేదు. తన డైలాగ్ డెలివరీ అయితే చాలా దారుణంగా ఉంది. ఆమని గారు ఉన్నంతలో పర్లేదు, ఓకే. శివాజీరాజా ఓకే, పర్లేదు. ఆలీకి అంతేం స్కోప్ లేదు, బట్ ఉన్నంతలో పర్లేదు. వెనల్ కిషోర్ సేమ్ రెగ్యులర్ కామెడీ, బట్ నవ్వు రాలేదు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ పర్లేదు. టెక్నికల్గా సినిమా యావరేజ్గానే ఉంది. సినిమాటోగ్రఫీ ఒక కమర్షియల్ సినిమాకి ఎలా ఉండాలో బ్రైట్గా కలర్ఫుల్గా అలానే ఉంది, బట్ కలర్సే ఓవర్ సాచురేటెడ్గా ఉన్నాయి. మ్యూజిక్ పర్లేదు, సాంగ్స్ అంతేం లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. డైరెక్టర్ కె విజయభాస్కర్. ఆయన ప్రీవియస్గా తీసిన సినిమాలనే మిక్సీలో వేసి ఈ స్టోరీని రాసుకున్నారనిపించింది. స్టోరీయే కాదు, ఏ ఒక్క సీన్ కూడా ఫ్రెష్గా లేదు. అండ్ డైరెక్షన్ కూడా ఏజ్ ఓల్డ్గానే ఉంది. ఫైనల్గా ఉషా పరిణయం చాలా రొటీన్ సినిమా. అక్కడక్కడ కామెడీ తప్ప సినిమాలో ఏం లేదు. సినిమా రొటీన్గా ఉన్నా సరే జస్ట్ అలా టైంపాస్కి చూస్తామంటే ఒక లుక్ వేయండి, లేదు అంటే స్కిప్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.